अस्सलाम वालेकुम सत श्री अकाल प्राइड तो लॉर्ड సో ఇప్పుడు ఒక షార్ట్ మూవీకి వెళ్ళబోతున్నాం మా చొల్లెటి సుమన్ రామాయణపేట వాసి ఎట్లా అంటే మేము ఒకప్పుడు ఇద్దరం చిన్న ఉన్నప్పుడు లేకున్నా కానీ మధ్యలో కలిసినాం దోస్తాన మా దోస్తాన అనేది చాలా మంచిగా ఉండే మధ్యలో సో మెనీ ట్రబుల్స్ ఎట్లా అంటే అందరూ దూరం అవుతాం ఒక దోస్తాను మాట్లాడుకోలే మనకి నేను మీడియాలో తెచ్చిన ఉండే మళ్ళీ సంథింగ్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన ఉండే మనోడు నాకన్నా పైకి ఎగిరిపోయిన హైప్లా ఒక 40,000 సబ్స్క్రైబర్ మనకి సో నాకైతే 4,000 ఉన్నారు మనోడే కదా సార్ ఇది ఏముందంటే మన జనాలు ఎట్లా ఉన్నారంటే రేపు మంచి చేస్తే మంచి అయితే చెడు చేస్తే చెడు అవుతుంది సో ఇప్పుడు ఏమైనా సరే మావాడు ఇప్పుడు ఒక రేంజ్లో వెళ్తుండు ఒక సినిమా తీస్తుండు ఏం సినిమా అంటే షార్ట్ సినిమా అనేది 5 minutes ఉంది అది 5 minutes సాంగ్ సో సుమన్ గారు మీరు యాక్చువల్లీ పీజీ చదివారు ఈ ఫీల్డ్ కంటిన్యూషన్ చేస్తూ మీడియా ఫీల్డ్ ఫైనాన్సింగ్ ఫీల్డ్ లైఫ్ జర్నీలా ఎవరేసిన వాళ్ళు మీకు తెలిసి వచ్చింది కథ వచ్చిన కానికి వచ్చిన ఆగేది సో మూవీ పేరు ఏముంది ఎప్పుడు లేదు చెప్పండి ప్రేక్షకులు. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మై నేమ్ ఇస్ సుమన్, రామాయణపేట నివాసి. మై ఫ్రెండ్ ఇస్ కుక్కోజ్ ఇన్ మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్. ఒకప్పుడు నన్ను అసలు మీడియా అంటే తెలియదు, యూట్యూబ్ అంటే తెలియదు. ఒకప్పుడు ఫ్రెండ్లా తిరుగుతుంటే నన్ను యూట్యూబ్ ఛానల్ పెట్టించిండు, మీడియాలకి తీసుకొచ్చిండు, రామాయణపేట మండల్ రిపోర్టర్గా చేయించాడు. బట్ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఆ ఛానల్లో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు తను ఒక స్టేజ్లో ఉన్నాడు, నేను ఒక స్టేజ్లో ఉన్నాను. నేను ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మరియు యూట్యూబర్ కూడా. ఈ ఛానల్ కూడా తను పెట్టించింది. ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉండడానికి కారణం కూడా తనే. బట్ ఏంటంటే పర్సనల్ ఇంటర్వ్యూ ఫస్ట్ టైం నేను ఇస్తున్నాను. నాకు యూట్యూబ్ పెట్టించినప్పుడు తను 1000K సబ్స్క్రైబర్స్ ఉండే, నాకు 100K సబ్స్క్రైబర్స్ ఉండే. బట్ ఇప్పుడు తనకు 4K సబ్స్క్రైబర్స్, నాకు 41.4K సబ్స్క్రైబర్స్. ఈ స్థాయిలో ఉండడానికి కారణం అయితే తను. ఇప్పుడు విషయం ఏంటంటే నేను తీయబోయే షార్ట్ ఫిలిం నేను సెలెక్ట్ అయింది ఎలాగంటే నా యూట్యూబ్లో నాకు 3 months బ్యాక్ యూట్యూబ్ నుంచి కాల్ వచ్చింది, మీకు 41.4K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మీరు ఎందుకు నటించట్లేదు, మీకు మనీ అందుకని రావడం లేదు, మీరు లైవ్లో యాక్ట్ చేయాలని చెప్పారు. యాక్టింగ్ అంటే మనకు రాదు, డ్యాన్స్ అంటే మనకు రాదు. ఈ మధ్యలో కొన్ని పాటలు పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నాను. బట్ కొన్ని డైలాగ్స్ కూడా ఎక్స్ప్రెషన్స్ కొన్ని ఇస్తున్నాను. దాంట్లో చూసి నాకు కాల్ చేశారు, రమ్మని. సెలక్షన్స్కి వెళ్ళాము. అక్కడ చాలామంది వచ్చారు సెలక్షన్స్కి. బట్ అక్కడ కొన్ని డైలాగ్స్ చెప్తారు, కొన్ని యాక్టింగ్స్ చెప్తారు. అక్కడ ఎక్స్ప్రెషన్స్ బట్టి అన్నింటిని చూసి సెలెక్ట్ చేస్తారు. మొన్న షార్ట్ అయిపోయింది, 3 days, ఇంకో 3 days షార్ట్ ఉంది. ఇది 7 days షార్ట్, 5 minutes సాంగ్, లవ్ ఫెయిల్యూర్. బట్ ఏంటంటే ఈ సమాజంలో చెప్పుడు మాటలు విని భర్తలని వదిలి పెట్టిపోయే ఆడవాళ్లకు ఈ సాంగ్ సమాధానం అని నేను అనుకుంటాను. బట్ ప్రోమో సంక్రాంతికి రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాం, బట్ లేట్ అయ్యేలా ఉంది మూవీ షూటింగ్. ఎందుకంటే పండగ ఉంది కాబట్టి ఈ మంత్ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా ప్రోమో రిలీజ్ అవుతుంది. తర్వాత ఇక సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మనకు తెలియాలి, ప్రొడ్యూసర్ డైరెక్టర్ చేయకూడదు. బట్ ఫస్ట్ టైం నేను ఈ షార్ట్ ఫిలిం నాకు ఎట్లా అవకాశం వచ్చినట్టు నాకు తెలియదు. నేను 6 months నుంచి చూస్తున్నాను కదా. బట్ ఇగో ఇలాంటి వాళ్ళు నాకు కొన్ని విధాలుగా సపోర్ట్ చేయడం వల్ల ఆనాడు తను యూట్యూబ్ ఛానల్ నాకు పెట్టించేపట్టికే అసలు నాకు యూట్యూబ్ అంటే తెలియదు, అసలు ఏంటంటే తెలియదు, అది ఎలా వెళ్ళిపోయింది అనేది కూడా నాకు తెలియదు. నేను ఎవరో చేస్తూ అలా అలా పెడుతూ వెళ్ళిపోయాను, అలా అలా అయిపోయాను. అది పెట్టడం వల్లనే నాకు ఈ అవకాశం వచ్చింది. బట్ 3 days స్టార్ట్ అయిపోయింది, ఇంకో 4 days ఉంది, అది ఎప్పుడు అనేది తెలియదు. సో సుమన్ గారు ఇవన్నీ పక్కకు పెట్టేసి ఫర్దర్ ఫ్యూచర్ ఎప్పటికైనా సరే నేను ప్రేక్షకులకు చెప్పేది ఒకటే, తల్లిదండ్రులు ఇంపార్టెంట్ లైఫ్లో, పెద్దమ్మ కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఒక సామెత పెద్దవాళ్ళు చెప్తారు, ఏమని చెప్తారంటే తల్లి కడుపు చూస్తుంది, పిల్లని జేబు చూస్తుంది. సో 100% రియల్ అది. మళ్ళీ అది కూడా రాంగ్ కాదు సామెత కూడా, ఎందుకంటే రేపటి దినాన పిల్లం కూడా తల్లి అవుతుంది. సో అండర్స్టాండింగ్ చేసుకుంటే నడుస్తుంది బండి. అందుకోసం పెద్దలు ఏమంటున్నారంటే అదృష్టం మన రాత ఎట్లా రాసింటే అట్లా అవుతుంది పోయి. చెప్పేది ఏంటంటే మనకు అర్థం చేసుకునే భార్య దొరికితే మనం సైకిల్ మీద పోయినా ఆనందంగా పోతాం. అదే మనం అర్థం చేసుకుని భార్య దొరికింది అనుకో, మనం BMW, ఆడి, సంథింగ్, ఫార్చునర్ ఏ కార్లో పోయినా కానీ సుఖంగా ఉండలేం. సో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఉండాలంటే లైఫ్లో టెన్షన్ ఉండద్దు, మెన్షన్ ఉండద్దు. ఇంకా ప్రేక్షకులకు చెప్పేది ఒకటే, ఈ జమాన్లో ఎవరికైనా రూపాయి అప్పు ఇచ్చినామా బస్ కథం మన పని ఓం నమ శివాయ అల్లాహు అక్బర్ ప్రైడ్తో లాడ్. ఎందుకంటే పైసా మంచిగా పోతుంది, మంచిగా రాదు. ముళ్ళ చెట్టు మీద ముళ్ళ కంప మీద షెట్ వేసినట్టు, ముళ్ళ కంపకి ఏం కాదు కానీ షెట్ చినిగిపోతుంది. సో ఎవరైనా అప్పుల జోలికి పోయి, లోన్ల జోలికి పోయి కూడా
సంథింగ్ రాంగ్ డిసిషన్ తీసుకోకూడదు, ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి. సో అండ్ సో మన కోమట్ సెట్ కోమటోళ్ళు అంటే సంథింగ్ ఇట్లా అనుకుంటారు, కానీ మన సెట్ అయితే నాకైతే జాన్ చెప్పా, ఒక కంచంలో తిన్నాం, ఒక మంచంలో వండుకున్నాం. సో అండ్ సో మేము ఎక్దమ్ జాన్ జిగ్రీలు ఉండే, ఒక దోసాలు మాట్లాడకపోతే మంచిగానే అయింది నాకు. ఎందుకంటే బయట పబ్లిక్ టాక్ తెలిసి వచ్చింది నాకు, వాడు ఇట్లా వీడు ఇట్లా అని. ఎందుకంటే ఇవాళ రేపు మన తిండి మనం తిన్నా, మన బతుకు మనం బతికినా, కానీ బయట పబ్లిక్ టాక్ అలా ఉంటుంది. సో అండ్ సో మనం చూసి మిగలాలి, ఆరామ్సే ఉండాలి. అందరికీ హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. సో అండ్ సో మనం ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాం, మళ్ళీ సపోర్ట్ చేయండి. మనకు 40,000-80,000 కావాలి సబ్స్క్రైబర్స్. నాదేముంది, నేను గరీబ్ 4,000 నడుస్తుంది సినిమా. థ్యాంక్ యూ. 1 సెకండ్. అలాగే మా ఫ్రెండ్ ఛానల్, మీ ఛానల్ పేరు నాకు అవసరం లేదు, అదే దేవుడు ఉన్నాడు. బాస్ న్యూస్ ఒకటి, అండ్ సిఎస్ సుమన్ అండ్ సిఎస్ టీవీ. సో అండ్ సో ప్లీజ్ సబ్స్క్రైబర్స్, మీకు చెప్పేది ఏంటంటే మీరు ఉంటే మేము ఉన్నాం. మీ యొక్క సపోర్ట్ వల్ల మాకు ఒక లైక్ వల్ల 3 షేర్స్ వస్తాయి. మీరు చేసేది అదే. మీరు ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే పర్టికులర్లీ మనం తెలంగాణ వాళ్ళం. తెలంగాణలో ఏముందంటే కళ వ్యక్తం ఉంది నిండుగా, కానీ ఆంధ్రలో ఎక్కడికి వెళ్ళిపోయారు, మనం తెలంగాణలో ఎట్లయినా ఉన్నాం. సో అండ్ సో తెలంగాణ ముందు ఇద్దరం కాబట్టి, ఇద్దరం రామన్పేట వాసులం కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎస్కే ఫాస్ట్ న్యూస్, సిఎస్ సుమన్ 2 ఛానళ్ళు అండ్ సిఎస్ టీవీ. అండ్ ప్రతి ఒక్క లైక్కి మాకు ఒక కామెంట్ పెట్టకపోయినా సరే ఒక లైక్ చేయండి. ఆ లైక్ వల్ల ఇంకో ముగ్గురికి వీడియో షేర్ అవుతుంది. సో అండ్ సో ఇప్పుడు ఇంకోటి నేను చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే, పాట పెడుతున్నాం, పాట ఉద్దేశం ఏముంది అసలు? పాట ఉద్దేశం ఏంటంటే, ఈ జనరేషన్ అంతా మిస్అండర్స్టాండింగ్ వల్ల భార్యాభర్తల మధ్య చెప్పుడు మాటలు విని భర్తలను వదిలేసి డ్రైవర్స్ ఇచ్చి కొన్ని అనారోగ్య కారణం వల్ల దూరం అయిపోతుంది. దానికి ఏంటంటే నిదర్శనం అంటే అన్నా చెప్పేది ఏంటంటే, ఆడోళ్ళ లైఫ్లలో ఒక మార్పు తెద్దామనే ఉద్దేశంతో పాట పెడుతుంది. నేను మార్పు కాదు బాస్. ఇంకోటి నేను చెప్పే డైలాగ్ ఎట్లుంటా అంటే, లోకల్ డైలాగ్, మన మాస్ పీపుల్ కాబట్టి, ఆడదాని మాయ దేవున్న పాయ, వాళ్ళని మనం సెట్ చేయలేము, అర్థం చేసుకోవాలి. ఈ సమాజం